అడవులలో చాలా యానిమల్స్ ఉంటాయి. ఎలా కొన్ని కొట్టుకు సస్తా ఉంటాయి, కొన్ని ఏమో హ్యాపీగా ఉంటాయి. అందులో కొట్టుకు సచ్చేవి ఏంటి? పిల్లి, కుక్క. ఒక్కోసారి కుక్కే కొట్టుకుంటాయి, ఒక్కోసారి పాము, ముంగీస. వాటికి ఒక్కోసారి అంటే పాములకి, ముంగీసకి, లేదంటే ఒక పోలీస్ జింక అట్లా కొట్టుకోవడం కానీ వాటిలో అవి కొట్టుకోవడం కానీ ఉంటాయి. కానీ ఈ అడవి మొత్తంలోని ఒక యానిమల్ ఉంటుంది. ఆ యానిమల్ ఎవరితో కూడా గొడవ పడదు. నక్క. జిత్తులు మారి నక్క అంటారు కదా, అదే అనమాట. ఇది ఎలా అంటే అన్ని యానిమల్స్తోని క్లోజ్గానే ఉంటుంది, కానీ ఏ యానిమల్ దీన్ని అటాక్ చేయదు, ఏ యానిమల్ దీన్ని ఏమీ అనదు. అందరికీ ముడేసేసి గమ్ముని కూర్చుంటుంది అనమాట. మన రియల్ లైఫ్లో కూడా ఇలా చాలామంది ఉన్నారు. చెప్పనా? మన చుట్టుపక్కలే ఉంటారు, తగిలిస్తారు కదా, జుట్లు ముడేసేస్తారు, పైనుంచి బాగా వేడుకలు చూస్తుంటారు అనమాట. అంటే వాళ్ళు కొట్టుకు వస్తుంటే వీళ్ళు చూస్తుంటే ఒక హ్యాపీనెస్. ఆ రోజు అన్నం కూడా తినరు, హాయిగా నిద్రపోతారు. ఎలా అంటే ఇప్పుడు తోటికోడలు ఉన్నారనుకో, ఆమెకంటే నువ్వే అందంగా ఉంటావు, నువ్వే బాగుంటావు, నువ్వే బాగా పనిచేస్తావు. ఆవిడేంటి ఎప్పుడు చూసినా సినిమాలు షికారులు తిరుగుతూ ఉంటుంది, నీలాగా పనే చేయదు, ఇట్లా చెప్తూ ఉంటారనమాట. ఈవిడేంటి, అమ్మో నా గురించి ఎంత బాగా మాట్లాడుతుంది, నా గురించి ఎంత బాగా ఆలోచిస్తుంది అని చెప్పి ఇంకేం ఆలోచించదు. ఇది నా మనిషి అనుకొని చెప్పి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అవును నేనే చేస్తున్నా, ఇలా జరుగుతుంది, చాలా బాధ అనిపిస్తుంది, ఏదో సమ్ చెప్పింది అనుకోండి. మళ్ళీ ఈ విషయాలు తీసుకుపోయి నేను ఇలా అంటే అలా చెప్పారు అని చెప్పరు. మీ తోటికోడలు నీ గురించి ఏం మాట్లాడుతుందో తెలుసా అని స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి కొన్ని చెప్పంగానే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో నా గురించి వెనక్కి మాట్లాడుకుంటుందా, ఈమె నాదే కాబట్టి నాకు చెప్పింది కదా అని చెప్పి ఈమె కూడా ఏదో ఒకటి చెప్పిద్ది. మళ్ళీ అక్కడ చెప్పిన విషయం ఇక్కడ చెప్పిన విషయం అక్కడికి, అలా వీళ్ళిద్దరికి ఊరికి. ఇప్పుడు నేను మంచిదాన్ని అని మీకు అనిపించింది అనుకోండి, నేను ఏం చెప్పినా వింటారు. అంటే మంచి అని అనిపించేటప్పుడు ఏం చెప్పినా వినాలని అనిపిస్తుంది, కొట్టినా కూడా తప్పు అనిపించదు. చెడు అని అనిపించినప్పుడు ఒకసారి మనసులో చిన్న ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందని అంటే అవతల వాళ్ళు ఏం చేసినా ఏం అనకపోయినా కోపం వచ్చేస్తుంటుంది. ఇంట్లో తిరుగుతున్న కోపం వచ్చేస్తుంటుంది. ఏదైనా చెడు జరిగిందనుకో, వీళ్ళ వల్ల జరిగిందేమో, వీళ్ళ ఇంట్లో ఉండడం వల్ల జరిగింది అన్నంత కోపం వచ్చేస్తుంది. ఈ కోపంలో ఏం చేస్తారు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్న ఆ పక్కన నెయ్యి పోస్తుంది చూడండి, అంటే గొడవకి నెయ్యి పోస్తారు చూడండి, వాళ్ళు పోస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరు అనుకోరు, నువ్వు నా గురించి ఎలా అన్నావంటే నేను నీ గురించి అనుకొని ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళి ఆ నక్క ఏదైతే ఉందో గట్టికి కొడితే అయిపోతుంది. కానీ ఆ నక్క విషయం చూడకుండా వీళ్ళిద్దరు గట్టి కొట్లాడుకుంటారు, జుట్లు పీక్కుంటుంటే అప్పుడు చూస్తుంది అనమాట. ఆ నక్క చూసి భలే కొట్టుకుంటున్నారు, ఇంకా అన్నం కూడా తిందు, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇలాగ అత్తకి కోడలికి పెట్టడం, కోడలికి అత్తకి పెట్టేసేయడం, తోటి కోడళ్ళకి పెట్టడం, వదిన మరదళ్ళకి పెట్టడం, ఇలా ఎవరెవరు దొరుకుతారా అని చూసుకుంటూ పెట్టుకుంటుంది. అర్థమవుతుందా? ఇంట్లో సరిపోదు అని అన్నట్టు ఇంకా బయట కూడా చెడ్డ చేసేద్దామన్నట్టు ఆవిడ వాళ్ళ అత్తతో ఎప్పుడు గొడవలే, వాళ్ళ తోటి కోడలతోనే ఎప్పుడు గొడవలే, కుదురుగా ఉండదు, అది ఇది చెప్తా ఉంటారు. ఈవిడేదో కుదురుగా ఉంటున్నట్టు నా పెద్ద కుటుంబాన్ని తిప్పేస్తున్నట్టు బిల్డప్లు కొడుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఈవిడ చూస్తే ఈవిడ పొక్కలు ఈవిడికి ఉంటాయి, కానీ అవన్నీ చెప్పుకోదు. అలాగే మళ్ళీ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ఆమె బర్త్డేకి పిలవద్దు, ఎందుకు పిలుస్తూ, నీ బర్త్డేకి పిలవలేదు కదా వాళ్ళ ఇంట్లో బర్త్డే చేసినప్పుడు, అట్లా చూసినావా నీ బర్త్డేకి ఆవిడ పిలవలేదు, మళ్ళీ అక్కడ మళ్ళీ కొంతమంది ఉంటారు అనమాట. పక్కింటి వాళ్ళు బర్త్డేకి అయితే పిల్లలందరినీ పంపిస్తుంది, మీ బర్త్డేలకు పంపించలే, ఇలాగా అంటే బయట ముళ్ళేసేస్తారు. బయట ఉన్న వాళ్ళకి ముళ్ళేసేస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ముళ్ళేసేస్తారు. అందరితో కొట్లాడుతుంటే నిన్ను చెడ్డ చేసి పిచ్చిదాన్ని చేసి వీళ్ళు మాత్రము వెనక గట్టిగా నవ్వుకుంటారు. వాళ్ళకి వేరే పని ఉండదు కదా. పని ఏముంటుంది, ఇప్పుడు మొగుడు తెచ్చి పెడుతుంటే ఇంట్లోనే ఏదో గబగబా వండేసి అక్కడ పాడేసి వెళ్తారు ఇంక రోడ్డు మీదకి. ఇంక అదే పని, వీళ్ళని జుట్లు ఎలా మూడేయాలా, ఇంట్లో జుట్లు ఎలా మూడేయాలా, వాళ్ళ పని అది. ఇంకేం పని ఉండదు వాళ్ళకి, వేరే పనే ఉండదు. ఇంకా వాళ్ళని మాటలు నమ్ముకొని మనం ఇదైపోతాం అనమాట. మనకేంటి, ఇంట్లో పని ఉంటుంది, బయట పని ఉంటుంది, పిల్లల పని ఉంటుంది, మనం ఇల్లు చూసుకుంటాము, వాళ్ళు మాత్రం ఇల్లు చూసుకోరు, అన్ని ఇల్లు చూస్తుంటారు. మళ్ళీ ఇంకొక విచిత్రం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. ఎందుకో చెప్పనా, ఈమెకు తెలుసు కదా ఎవరు ఎలా చిచ్చులు పెడతారు, నేను ఇలా పెడుతున్నా కదా నా ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఎలా పెడతారేమో అని ముందే ఎక్స్పెక్ట్ చేసిన ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీని చుట్టుపక్కల అందరినీ గ్రిప్లో పెట్టుకోవడానికి అతి మర్యాదలు చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే బాగా మర్యాదలు చేసేసేయడం, అంటే ఎక్కువగా మాట్లాడేసేయడం, ఎక్కువ ప్రేమలు చూపించేయడం, తినడానికి ఏమన్నా పెట్టేసేయడం,
ఏదైనా వేసుకోవడానికి కానీ బొమ్మలు కానీ వగైరా ఏదన్నా వాళ్ళ దగ్గర ఉన్న చిన్న కొత్త గొప్ప ఇవ్వడం కానీ ప్రేమగా మాట్లాడడం కానీ ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ ఇట్లా అనమాట. అవతల వాళ్ళని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో వీళ్ళకి తెలిసి బాగా వాళ్ళతో అందరితోనూ క్లోజ్గా ఉంటారు. బాగా చక్రం తిప్పుతూ ఉంటారు అనమాట. చుట్టూ అందరితోనే బాగానే ఉంటారు, కానీ ఎదురెదిరికి పెట్టి అందరూ విడిపోతుంటే అందరూ కొట్లాడుతుంటే ఎవరెవరితో సరిగా ఉండొద్దు, ఎవరెవరితో మాట్లాడొద్దు. వీళ్ళు మాత్రం అందరితోనే ఉండాలి, అందరిలోనూ ఉండాలి. వీళ్ళ ఫ్యామిలీ కూడా గొప్పగా ఉండాలి. అట్లా ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళది తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళకి పని పాట ఏం లేదు, అదే పని కాబట్టి వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు. మరి మన బుద్ధి ఏమవుతుంది అంటే అలా వాళ్ళ మాటలు విని బ్రెయిన్లో పెట్టుకుని అన్నీ మర్చిపోయి మన వాళ్ళని మనం ద్వేషించుకుంటా తిట్టుకుంటా మనం విడిపోతున్నాం. అదే మనం మాట్లాడుకొని నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నేను ఇలా అన్నానా, నువ్వు నాకు ఇలా చెప్పలేనా, ఇలా చేయలేదా నేను గట్టిగా నిలదీసి ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటికి లాగామనుకోండి, అప్పుడు పడుతుంది అసలు కథ. అంతేగాని మనం కొట్లాడుకోకూడదు. నక్కను బయటికి తీసుకురావాలి. నక్క ఏదైతే ఉందో దాన్ని బయటకు గుంజుకొచ్చి కొట్టాలన్నమాట. గుంజుకొచ్చి కొడితే అప్పుడు అర్థమవుతుంది, అమ్మో నేను అలా చేయడం తప్పు అని. లేదంటే రాజ్యం మొత్తం దాందే అన్నట్టు ఇంకెలాంటి విచిత్రాలన్నీ చేస్తూనే ఉంటాను. దానికి చనువు ఇవ్వడం మన తప్పు, దాన్ని పెంచి పోషించడం మన తప్పు, దాన్ని ఇంట్లోకి రానియడం మన తప్పు, దానికి మర్యాద ఇవ్వడం మన తప్పు, దాని మాటలు వినడం మన తప్పు. అసలు ప్రతిదీ మన తప్పే, దాని తప్పు ఏమీ లేదు. దానికి మాటలు ఇవ్వడం కానీ దానికి పెద్దరికం ఇవ్వడం కానీ మన ఇంట్లో దాని ఆధిపత్యం ఏంటి దరిద్రంగా. అట్లా బీ కేర్ఫుల్ టు నక్కల నుంచి జాగ్రత్తగా ఉండండి.